ఈ మొక్కలు వచ్చి ఏపుగా పెరుగుతున్న సమయంలో కొన్ని ఇబ్బంది పడతాయి. ఏమిటంటే ఎలుకలు వచ్చి తింటాయి. ఎలుకలు వచ్చి తిని పంట పాడు చేస్తాయి. అందుకని రైతన్నలందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రోజున ఈ విధంగా పూజ చేస్తారనమాట. పూజ చేయడం వల్ల ఎలుకల నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పి ఈ అమావాస్య గరుడ పంచమి రోజు చేస్తారు. గరుడిని అంటే పాము అడుగుతారనమాట, సహాయం అడుగుతారు రైతన్నలు. అడిగి ఈ నెలంతా కూడా ఈ 2 నెలలు వర్షాలు పడుతుంటాయి కాబట్టి నువ్వు వచ్చి మాకు సహాయం చేయని ఆ గరుడ పంచమి రోజున పూజ చేస్తారు రైతన్నలు. అదేవిధంగా ఈ రోజున కూడా పూజ చేస్తారు. అంటే ఈ నెలలో 2 సార్లు ఈ విధంగా చేస్తారు. ఎక్కువగా మటుకు గరుడ పంచమి రోజు చేస్తారు. ఈ పోలాల అమావాస్య రోజున మటుకు ఈ ఎద్దులకు పూజ చేసేటటువంటిది. అంటే ఇవి ఎలుకలు రాకుండా కాపాడేందుకు గాను గరుడ పంచమి రోజు అడిగారు. వచ్చాడు ఆయన నాగేంద్ర స్వామి వచ్చి ఎలుకలు రాకుండా చూస్తున్నాడు. మరి వీటికి సహాయం చేయవలసింది ఎవరు అంటే ఎద్దులు కదా, దున్నటానికి కావాల్సింది. అందుకని ఈ రోజున ఎద్దుల్ని పూజిస్తారు అన్నమాట. రైతన్నలు చేసేటటువంటి పండగ ఇది.